నేను ఈరోజు మీకు ఏం చూపించబోతున్నానో తెలుసా? న్యూజిలాండ్లో ఉన్న పార్క్. ఇక్కడ ఏంటంటే ప్రతి 2 స్ట్రీట్స్కైనా ఒక పార్క్ ఉంటుంది పిల్లలు ఆడుకోవడానికి. అది కూడా మామూలు పార్క్లా ఉండదు, చాలా యాక్టివిటీస్ ఉంటాయి ఆడుకోవడానికి. ఇక్కడ పార్కులన్నీ చాలా పెద్ద గ్రౌండ్స్లో ఉంటాయి. చాలామంది పిల్లలైనా ఫ్రీగా ఆడుకోవడానికి బాగుంటుంది. అన్నిటికన్నా నాకు ఈ మధ్యలో అది బాగా నచ్చింది. మా ఆరాకి ఇంకా అంత పెద్ద ఏజ్ రాలేదు అది ఆడడానికి. నేను ఆడుకోవడానికి అయితే అది చాలా బాగుంది. వీకెండ్స్లో అయితే అస్సలు ఖాళీ ఉండదు, చాలామంది పిల్లలు వస్తారు ఆడుకోవడానికి. చూసారా కార్లు ఎన్ని ఉన్నాయో పార్కింగ్లో. నాకు ఈ పార్క్లో ఇంకోటి ఇష్టం, అది చూపించబోతున్నాను. ఏంటంటే మ్యూజిక్ వాయించడం, జైలోఫోన్, డ్రమ్స్. అవినా తెగ వాయిస్తాను నేను ఇక్కడికి వచ్చి. వీళ్ళు ఎంతమంది చిన్నప్పుడు టక్కేసి క్యాస్టిల్ చూసేవాళ్ళు? నేనైతే చిన్నప్పుడు తెగ చూసేదాన్ని. అదే గేమ్ ఇక్కడ చూశాను, ఆడాను కానీ నాకు అవ్వలేదు. చాలామంది ఆడుతున్నారు ఇక్కడ చిన్నపిల్లలు. బాగుంటుంది ఆ గేమ్ కూడా. ఇక్కడ వెళ్ళిన అన్ని పార్కుల్లో మాకు ఈ పార్కే బాగా నచ్చింది. అందుకని ఇప్పుడు నుండి మేము ఈ పార్క్కి వెళ్తున్నాము. ఎందుకంటే ఇక్కడే చాలా ఉన్నాయి ఆడుకోవడానికి. మా ఆర కూడా కొంచెం ఏజ్ పెరిగితే ఇక్కడ ఆడుకోవడానికి బోల్డ్ ఉంటాయి. ఇంకా చిన్నపిల్ల కాబట్టి కొన్ని ఆడుతుంది ఏదో నచ్చినవి, మిగిలినవన్నీ మేమే ఆడుతున్నాం. ఈ పార్క్లో ఏజ్కి తగ్గట్టుగా భలే అరేంజ్ చేశారు, నాకు చాలా బాగా నచ్చింది. బిలో 2 వాళ్ళకి ఒక దగ్గర, ఇది అబౌవ్ 2 వాళ్ళకి కొంచెం పెద్దగా ఉన్నాయి. నేను ఇప్పుడు చూపిస్తున్న స్లైడింగ్ ఏంటంటే అబౌవ్ 2 ఏజ్ వాళ్ళకి భలే ఎంజాయ్ చేస్తారు. చాలా ఫిజికల్ యాక్టివిటీ ఉంటుంది పిల్లలకి. మా ఆరైతే చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుంది ఇవి పట్టుకొని ఎక్కడానికి. ఈ చిన్న హట్స్ చూసారా ఎంత భలే క్యూట్గా ఉన్నాయి కదా. ఈ పార్క్ అంతా ఏంటంటే ఇటు సైడు చిన్నపిల్లలు ఆడుకోవడానికి బోల్డ్ ఉంటాయి, అటుపక్కేమో స్కేటింగ్, ఫుట్బాల్, రగ్బీ, బాస్కెట్బాల్ అవి పెద్దవాళ్ళు ఆడుకోవడానికి ఉంటాయి. నేను ఇప్పుడు చూపిస్తుంది బిలో 2 ఏజ్ వాళ్ళకి. చూసారా గేట్ ఎంత సెక్యూర్డ్గా ఉందో. అసలు పెద్దవాళ్ళు మాత్రమే తీయగలం, చిన్నపిల్లలు తీయలేరు. అది ఫోన్ పట్టుకొని షూట్ చేయడం వల్ల నేను కూడా తీయలేకపోయాను. అందుకని మా ఆయన పిలిచాను తీయమని. లోపల చూపిస్తాను రండి ఎలా ఉంటుందో. చాలా క్యూట్గా ఉంటాయి ఇవన్నీ. చాలా చిన్నపిల్లలు ఆడుకోవడానికి బాగుంటాయి లోపల. చూసారా ఎంత సెక్యూర్డ్గా ఉందో. 2 ఏజ్ తక్కువ పిల్లలు ఇంతకు మించి ఆడలేరు కదా, అందుకని వాళ్ళకి చాలా చిన్న స్లైడ్ క్యూట్గా ఉంటుంది. అటు సైడ్ చూస్తే చాలా చిన్న గేమ్, టకేషి క్యాస్టిల్లో చాలా మినీ గేమ్ లాగా, మినీ లెవెల్లా ఉంటుంది. ఈ గేమ్ ఏంటంటే ఇక్కడ నుండి చిన్నపిల్లల్ని అలా నీట్గా క్యూట్గా తీసుకెళ్ళి ఆ చైర్లో కూర్చోబెట్టడం. నేనే ఎక్కువసార్లు ఆడాను మా ఆరా కన్నా. ఈ గేమ్స్ చూసారా ఎంత బాగున్నాయో. చిన్నపిల్లలకి బ్రెయిన్ డెవలప్మెంట్కి బాగా యూజ్ అవుతాయి ఈ గేమ్స్ అన్నీనా. మనం ఇంట్లోనే ఇలాంటి సెటప్ చేసుకోలేనప్పుడు ఇలా పార్క్ వచ్చి తీసుకొస్తే భలే ఉంటుంది. ఇక్కడ చిన్నపిల్లలకి గేమ్స్ అన్నీ కొత్తగా ఉంటాయి, వింతగా ఉంటాయి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. మనం కూడా పక్కన కూర్చొని రిలాక్స్ అవ్వచ్చు చిన్నపిల్లలు ఇలా ఆడుతుంటే. ఎందుకంటే ఇదంతా బయటికి వెళ్ళడానికి అవ్వదు కదా, మన కళ్ళ ముందే ఆడతారు పిల్లలు. నేను ఇప్పుడు చూపిస్తున్నది ఇటుపక్క పేరెంట్స్ కానీ లేదా ఫ్యామిలీ కానీ వచ్చి రిలాక్స్ అయ్యి కూర్చొని తింటారు అక్కడ. ఇక్కడ పిల్లల్ని చాలా ఇండిపెండెంట్గా వదిలేస్తారు, వాళ్ళే ఆడుకుంటారు వెళ్ళి. కానీ మన ఇండియన్ పేరెంట్స్ మాత్రమే కోసం పిల్లల వెనకాతలే తిరుగుతారు. ఇది చూసారా మా ఆర ఎలా ఎక్కుతుందో. వెళ్ళిన ప్రతిసారి ఒక 10-15 సార్లు ఎక్కి దిగుతుంది. అది చాలా ఇష్టం మా ఆరాకి. ఇదేంటంటే ఇటు సైడ్ ఈ రాళ్ళు పట్టుకొని పైకి ఎక్కి అటు సైడ్ నుండి స్లైడ్ అవ్వాలి. ఫస్ట్ టైం వచ్చినప్పుడు మా ఆరకి తెలియలేదు, చాలా భయపడిపోయింది. కానీ సెకండ్ టైం నుండి థర్డ్ టైం నుండి బాగా అలవాటు అయిపోయింది. ఇంకా తనే వెళ్ళిపోతుంది ఒక్కరితే. అప్పట్లో మేము వెనకాత నుండి పట్టుకునే వాళ్ళం. ఇక్కడ గ్రౌండ్కున్న ఫ్లోర్ చూసారా చాలా సేఫ్గా ఉంటుంది, పిల్లలు పడినా కూడా ఏం కాదు. అందుకే ఇక్కడ పిల్లలు పడినా కూడా ఏం పట్టించుకోకుండా తులిపేసుకొని వెళ్ళిపోతారు. మా ఆరకి అక్కడ బాల్ కనిపించింది, అంతే అటు పరిగెట్టుకొని వెళ్ళిపోయింది. బాల్ అంటే చాలా పిచ్చి మా ఆరకి. జంపింగ్ జపాంగ జంపక జంపక జంపింగ్ జపాంగ జంపక జంపక గిలిగిలియా అది కూడా ఉంది ఇక్కడ జిప్ లైన్ కూడా ఉంది. అదైతే అసలు ఖాళీ ఉండదు ఎప్పుడు ఎక్కుదామన్నా. కానీ ఈసారి మాకు ఆ ఛాన్స్ వచ్చింది ఎక్కుదామని. చాలా లేట్ అయిపోయింది అందరూ వెళ్ళిపోయాక. మా ఆర కూడా ఎక్కుతానంటే మా ఆరని ఎక్కించాక నేను కూడా ఎక్కాను. నాకు లైక్ చేయండి, షేర్ చేయండి, ఆ గంట సింబల్ కొట్టి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? బాయ్ బాయ్.